హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇవాళ మనము పార్వతీదేవి కథ తెలుసుకుందాం రండి. కాలక్రమేణా తారకాసురుడనే రాక్షసుడు దేవలోకాన్ని ఇతర లోకాలను జయించడం ఆరంభించాడు. అతను అమిత శక్తిశాలి, అజేయుడు అయినాడు. వేలాది సంవత్సరాలు సాగిన అతని కఠోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షం కాక తప్పలేదు. అప్పటికి దక్షయజ్ఞం ధ్వంసం జరిగిపోయింది. సతీ దేహత్యాగం చేసిందని శివుడు మరొకరిని తన దేవేరిగా అంగీకరించడని తారకాసురుడికి తెలుసు. కనుక శివుడి కుమారుడు మాత్రమే తనను చంపగలిగేటట్లు తారకాసురుడు బ్రహ్మను వరం కోరాడు. దేవాది దేవత సతీదేవి హిమవంతుడికి హిమాలయాలకు రాజు లేదా ఆయననే హిమాలయం అని అర్థం. ఆయన పట్టపురాణి మేన స్వర్గంలో ఒక అప్సరసకు పార్వతిగా జన్మించింది. పార్వతి తీవ్రమైన తపస్సు చేసి శివుడిని భర్తగా పొందింది. దక్షిణుని వలె కాక హిమవంతుడు వినయశీలుడు, రుజువర్తనుడు. ఆయన రాజు. తన కుమార్తె వరాన్ని ఆయన హృదయపూర్వకంగా అంగీకరించాడు. పార్వతిని తన దేవేరిగా చేసుకున్న కొద్ది కాలంలోనే ఆ ఆది యోగి తిరిగి తన ధ్యాన వ్యవస్థలో మునిగిపోయాడు. దేవతలంతా నిశ్చేష్టులైనారు. శివపార్వతుల సంయోగం వల్ల జనించే కుమారుడు తారకాసురుడని అంతం చేయాలనేది వారి తీవ్ర కాంక్ష. కానీ శివుడిని ధ్యానంలో నుంచి మేలుకొల్పగలిగిన వారు పార్వతి ఎదుట మోకరిల్లి శివుడిని ధ్యానం నుంచి మేల్కొల్పి సామాన్య చైతన్యంలోకి తీసుకురావాల్సిందిగా వేడుకున్నారు. వారి ప్రార్థనకు కారణం తెలుసుకున్న పార్వతి సంభోగం కొరకు ఏ పతివ్రత తన పతి ధ్యానం భంగం చేయబోదని సిగ్గుపడుతూ చెప్పింది. అంతేగాక అది సమంజసం అని తలిచితే శివుడు ఆ పని ఏనాడో చేసి ఉండేవాడని ఆమెకి తెలుసు. ఆయనను ప్రార్థించింది. ఆమె చెప్పింది, మీ విజయానికి అనువైన ఆలోచన ఆయనే ప్రసాదించుతారు. దేవతలు ఆమె సలహా పాటించారు. కొంతకాలానికి వారికి ఒక ఆలోచన కలిగింది. వారు ప్రేమ దేవుడు మన్మధుడిని శివుడి మీదకి పంపారు. శివుడిలో మన్మథ వికారం కలిగించే ప్రయత్నంలో మన్మధుడు తన పంచబాణాలను శివుడిపైన ప్రయోగించాడు. ఆ బాణాలు తగులగానే శివుడికి విపరీతమైన ఆగ్రహం కలిగింది. ఆయన తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూడిద చేశాడు. హఠాత్తుగా ప్రపంచమంతా నిర్జనము, దుఃఖభాజనము అయింది. ప్రేమ ఎండి శుష్కించిపోయింది. ఏ పురుషుడు స్త్రీని తాకటానికి, స్త్రీ పురుషుడిని తాకటానికి గాని కోరలేదు. పక్షులు, జంతువుల గర్భధారణ ఆగిపోయింది. మన్మధుడు లేని ప్రపంచంలో కోరిక చచ్చిపోయింది. రతీదేవితో పాటు దేవతలందరూ శివుడిని సమీపించి మన్మధుడి భౌతిక రూపాన్ని తిరిగి ప్రసాదించుమని ప్రార్థించారు. కానీ మన్మధుడు భస్మం అయిపోయినాడు. ఇప్పుడు మన్మధుడిని తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు గనక అతను సకల జీవులలోనూ అనంగుడిగా, అంటే రూపరహితుడిగా కోరికను సజీవంగా ఉంచటానికి జీవించుతాడని వరమిచ్చాడు. బూడిద కుప్పపై కనీసం ఒక్కసారి యోగ దృష్టి సారించమని రతీదేవి శివుడిని బతిమాలింది. శివుడి కటాక్షం వీక్షణం మన్మధుడికి విముక్తి కలిగించుతుందని ఆమె ఆశ అన్నమాట. శివుడు సందేశించాడు. కానీ రతి పట్టువదలక పోయేసరికి ఆయన ఆ బూడిద కుప్ప వైపు దృష్టి సారించడానికి ఒప్పుకున్నాడు. ఆయన ఆ పని చేసిన మరుక్షణం ఆ బూడిదలో నుంచి ఒక ఆకారం పైకి లేచింది. అది భాండాసురుడనే మరొక రాక్షసుడు. శోణితపురం అతని నివాసం. అతను దేవతలపైన ఇంకా ఘోరాలు జరిపి ధ్వంసం చేశాడు. కంగిపోయి దిక్కు తోచక దేవతలంతా నిత్య త్రిలోక సంచారి నారదుడిని సమీపించి సలహా అడిగారు. నారదుడు వారిని యజ్ఞం చేయమని సలహా ఇచ్చాడు. అంతా యజ్ఞంతో మొదలయ్యింది కనుక నారద మహర్షి అన్నారు, యజ్ఞంతోనే ముగుస్తుంది. ఆ దేవాది దేవతే కరుణించాలి. ఇప్పుడు దేవతలంతా కూడా బ్రహ్మాండమైన యజ్ఞం ఏర్పాటు చేశారు. ఆ యజ్ఞగుండం అగ్నిలోంచి
అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకి మహా త్రిపుర సుందరిగా ఆవిర్భవించింది. ఇది అతిముగ్ధ మనోహర రూపం, మెరిసిపోయే ఛాయ, 4 చేతులు, పరిమళ భరిత, సాహసోపేత, సర్వంగ సుందరి, సుసంపన్న కరుణామూర్తి అయిన ఆమె మన్మధుడి పంచబాణాలు, ములుకోల బాణాలు, ధనస్సు ధరించి ఉన్నది. ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలో దేవతలకు అంతుపట్టలేదు. తమ అజ్ఞానానికి మన్నింపు వేడి దేవతలంతా ఆమెను ఎలా కీర్తించి ఆహ్వానించాలో తెలుపమని ఆమెనే వేడారు. దివ్యమాత వాగ్దేవులనబడే తన 8 శక్తులను ప్రేరేపించింది. వారు భద్రకాళి ఉద్భవించినప్పుడు ఆవిర్భవించిన వారే. దేవి యొక్క వివిధ అంశాలకు వారే సాక్షులు. వాగ్దేవులు సర్వతృక్ష అయిన దేవిని ఆమె 1000 నామాలతో పిలిచి ఆమె ఘనతను కీర్తించసాగారు. అవే లలిత సహస్రనామాలు. వారు అత్యంత ఆదరణతో శ్రావ్యంగా వాగ్దేవులు దేవి కీర్తిని స్తుతించసాగారు. ఇక్కడే ఈ లలిత సహస్రనామంలోనే మొట్టమొదటిసారిగా కుండలిని చక్ర ప్రస్తావన జరిగింది. అన్ని శాస్త్రాలు, భాష్యాలు, సంహితలకు పూర్వమే దేవి యొక్క రూపరహిత ఆదిమ శక్తిగా, ఆది అంశగా పేర్కొనబడింది ఇక్కడే.